యామిని రుద్రానికి ఫోన్ చేసి, నా మనసులో జనాభా లెక్కలు అనుకోని అక్కడికి వస్తారు. అప్పుడు వాళ్ళైతే ఎవరికి ఏమవుతారో అన్నీ కూడా అడుగుతారు. అప్పుడు వాళ్ళు ఎవరికో సమాధానం చెప్తారో నువ్వు కూడా చూడు. అప్పుడు రాజుకి వాళ్ళ గురించి నిజం తెలుస్తుంది అని యామిని అయితే తన ప్లాన్ రుద్రానికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. రుద్ర అయితే చాలా ఎక్సైట్‌గా చూస్తూ ఉంటుంది. ఏం జరుగుతుందా అని. ఇక రుద్రాని కిందకి వచ్చేసరికి జనాభా లెక్కలు అనుకుని ఒక మనిషి వస్తూ ఉంటాడు. జనాభా లెక్కలు మ్యామ్ ఇంట్లో ఎవరెవరు ఉంటారో చెప్పండి అనేసి ఇక యామిని అరేంజ్ చేసిన మనిషి అయితే వచ్చి అడుగుతూ ఉంటే ఇక సరే చెప్తాం ఇలాగొచ్చి చూడండి అనేసి ఇక అక్కడికి ఉన్న సుభాష్ అయితే అంటూ ఉంటాడు. మా పైన దుగ్గిరాల సీతారామయ్య మా నాన్నగారు పైన పడుకొని ఉన్నారు. తిను అనేసి ఆళ్ళ అవ్వ చిట్టి బామ్మ పేరు కూడా చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడున్న ప్రకాష్ కూడా నా పేరు ప్రకాష్. అక్కడే ఉందే చూసారా తన పేరు భాగ్యలక్ష్మి నాకు భార్య అనేసి ఇక ప్రకాష్ కూడా తన ఫ్యామిలీ మొత్తం మెంబర్స్ అందరి నేమ్స్ కూడా చెప్తూ ఉంటాడు. ఇక అపర్ణతో పాటు అందరి నేమ్స్ చెప్పి ఇక కావ్య దగ్గరికి వచ్చేసరికి ఎవరు కూడా ఏమీ చెప్పరు. ఇక దాంతో ఇక జనాభా లెక్కలు అనుకుని వచ్చిన అతనైతే ఇక ఈవిడ పేరు ఏం పేరు మీకేమవుతుంది అనేసరికి ఒకసారిగా అందరూ కూడా షాక్ అవుతూ ఉంటాడు. రాజు కూడా అందరి వైపే చూస్తూ ఉంటాడు. ఏం చెప్తారా అనేసి ఎవరు కూడా మౌనం వహిస్తూ అలాగే ఉండిపోతారు. చెప్పండి మ్యామ్ ఈవిడ మీకేమవుతుంది అనేసరికి కావ్య అయితే కంగారు పడుతూ ఉంటుంది. అక్కడున్న రాజుని చూసి ఏం చెప్పాలనేసి ఆలోచిస్తూ ఉంటారు అందరూ కూడా. ఇది రుజువు ప్రోమో. లైక్ ద వీడియో. థాంక్స్ ఫర్ లిజనింగ్.